హలో గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ చెట్టు గురించి చెప్పబోతున్నాను. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, అదే పారిజాతం చెట్టు. పారిజాతం చెట్టు పూలు చాలా బాగుంటాయి. వాటి వాసన వల్ల మనకు ఏ రోగాలు రావు. ఆ పూలతో పూజిస్తే చాలా మంచిది. ఈ చెట్టుని కృష్ణుడు సత్యభామ కోసం ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చాడు కనుక ఈ చెట్టుకు చాలా విశిష్టత ఉంది. విష్ణుమూర్తి యొక్క అవతారమే కృష్ణుడు కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం కూడా ఆ చెట్టు మీద ఉంటుంది. అందుకే ఆ చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉందో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయి. మనం అన్ని చెట్ల పూలు కింద పడ్డవి అస్సలు పూజకు వాడము, కానీ ఈ చెట్టు పూలు మాత్రం కింద పడ్డవి మాత్రమే పూజకు వాడుతాము. ఎందుకంటే పారిజాతం పూలు ఇంద్రలోకానికి చెందినవి కాబట్టి అవి ఎప్పుడైతే చెట్టు మీద ఉంటాయో అప్పుడు అవి ఇంద్రలోకానికి చెందినవిగా మారుతాయి. అవి ఎప్పుడైతే కింద పడతాయో అప్పుడే అవి భూలోకానికి చెందుతాయి. అందుకే పారిజాతం చెట్టు పూలు కింద పడ్డవి మాత్రమే పూజిస్తారు. ఈ పూలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే శీతాకాలంలో మాత్రమే పూస్తాయి. ఈ చెట్టుకు అందుకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.